వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ ఛానల్లో జాబ్ నోటిఫికేషన్స్, వేకెన్సీస్, వేరియస్ డిగ్రీస్, వేరియస్ యూనివర్సిటీస్ ఏముంటాయి, వేరియస్ కెరీర్ గైడెన్స్ అంశాలని చర్చిస్తున్నాము. ఈరోజు ఎల్ఐసి హౌసింగ్లో ఉద్యోగ అవకాశాలు 20 జూనియర్ అసిస్టెంట్ ఖాళీల గురించి మీ ముందుకు రాబోతున్నాను. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ హెచ్ఎఫ్ఎల్ 200 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్ పరిధిలో 12, తెలంగాణ పరిధిలో 31 ఖాళీలు ఉన్నాయి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు. జూనియర్ అసిస్టెంట్ పోస్టుకి ఉండాల్సిన విద్యా అర్హతలు ఏంటి అంటే, అభ్యర్థులు ఏదైనా డిగ్రీ తత్సమాన 60% మార్కులతో పాస్ అవ్వాలి. కరెస్పాండెన్స్ కానీ, డిస్టెన్స్ కానీ, పార్ట్ టైం విధానంలో కానీ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తు చేయడానికి వీళ్ళు అనర్హులు. అంటే మనం దీంట్లో ఇచ్చిన దాన్ని బట్టి డైరెక్ట్ డిగ్రీ ఉండాలి అనేది అర్థమవుతుంది. కంప్యూటర్ పైన పనిచేయడం తప్పనిసరిగా తెలియాలి. స్కూల్ కానీ కాలేజు విద్యా సంస్థల్లో కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని సబ్జెక్టుగా చదివి ఉండాలి. లేకపోతే కంప్యూటర్ ఆపరేషన్స్ లాంగ్వేజ్లో సర్టిఫికేట్ కానీ, డిప్లొమా కానీ, డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కంప్యూటర్ నైపుణ్యము, ఉద్యోగ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. 1/7/2024 నాటికి అభ్యర్థుల వయసు 21 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు 2/7/1996 నుంచి 1/7/2003 మధ్యలో జన్మించిన వారై ఉండాలి. దరఖాస్తు ఫీజు 800. ఆన్లైన్ పరీక్షా కేంద్రం, చిరునామా, తేదీ, సమయాలను కాల్ లెటర్ తెలియజేస్తారు. ఈ సంస్థ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది, పోస్టులో పంపరు. ఇందులో మనం ప్రశ్నపత్రంలో ఏమేమి ఇస్తారు అని చూస్తే, ఆన్లైన్ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో మల్టిపుల్ చాయిస్ తరహా ప్రశ్నలతో ఉంటుంది. వ్యవధి 2 గంటలు. ప్రశ్నపత్రంలో 5 సెక్షన్లు ఉంటాయి. ఇంగ్లీష్ మాధ్యమంలో మాత్రమే ఉంటుంది. మొత్తం 200 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. ఇందులో మామూలుగా సెక్షన్ 1లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 ప్రశ్నలు, 40 మార్కులు. సెక్షన్ 2లో లాజికల్ రీజనింగ్ 40 ప్రశ్నలు, 40 మార్కులు. సెక్షన్ 3లో జనరల్ అవేర్నెస్, ప్రత్యేకంగా హౌసింగ్ ఫైనాన్స్ పరిశ్రమకు సంబంధించిన 40 మార్కులు ఉంటాయి. దానికి 40 ప్రశ్నలు. సెక్షన్ 4 చూస్తే న్యూమరికల్ ఎబిలిటీ 40 ప్రశ్నలు, 40 మార్కులు. కంప్యూటర్ స్కిల్ 40 ప్రశ్నలు, 40 మార్కులు. ప్రతి తప్పు సమాధానానికి ఆ ప్రశ్న కేటాయించిన మార్కుల్లోంచి 0.5 మార్కు తగ్గిస్తారు. అంటే మనకి నెగిటివ్ మార్కింగ్ ఉందని అర్థమవుతుంది. ఆన్లైన్ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఆ సమయంలో ధ్రువపత్రాలు పరిశీలిస్తారు. కాబట్టి ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ, అర్హత సాధించిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే, సన్నద్ధతలో ఇందులో బ్యాంక్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి పోటీ పరీక్షల పాత ప్రశ్నలు సాధన చేయాలి. పరీక్షకు సుమారుగా 2 నెలల సమయం ఉంది కాబట్టి ఈ కాలాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలంటే రోజుగా ప్రణాళిక వేసుకొని ఖచ్చితంగా అమలు చేయాలి. మార్క్ టెస్టులు ఉండాలి. దీంతో సన్నద్ధత ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. తక్కువ మార్కులు వస్తున్న సెక్షన్లకు అదనపు సమయాన్ని కేటాయించాలి. పరీక్ష వ్యవధి 2 గంటలు. దీనికంటే 5 నిమిషాల ముందు ప్రశ్నపత్రాన్ని పూర్తి చేయగలిగేలా సాధన చేసి ఉండాలి. మిగిలిన సమయంలో అన్నింటికి సమాధానాలు రాశారా లేదో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ దరఖాస్తుకు చివరి తేదీ 14/8/2024 ఇచ్చాడు. పరీక్ష ఆన్లైన్లో ఉంటుందని ఆల్రెడీ చెప్పాడు కాబట్టి సెప్టెంబర్ 2024 అని ఇచ్చాడు. వెబ్సైట్ www.lichousing.com. ఇది మీరు సంప్రదించవచ్చు. ఈ విషయాన్ని ఎంతమందికి వీలైతే అంతమందికి అవసరం ఉన్న వాళ్ళకి పంపించి వాళ్ళ జీవితంలో ఒక వాల్యూ యాడ్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.